హలో ఎవ్రీవన్, మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు ఆన్సర్ చెప్పిన వెంటనే మీకు తెలుస్తుంది మీరు ఇంట్రోవర్టా ఎక్స్ట్రోవర్టా. సపోజ్ మీరు ఒక పార్టీకి వెళ్ళారు. ఫస్ట్ 1 or 2 అవర్స్ బాగానే ఎంజాయ్ చేశారు. కానీ సడన్ గా మీకు అనిపించింది ఇంకా చాలు, ఈ క్రౌడ్ మధ్య కాదు, నా రూమ్ లో ప్రశాంతంగా ఉండాలని. ఆ ఫీలింగ్ వచ్చిన వాళ్ళంతా ఇంట్రోవర్ట్స్. ఇంకొంచెం టైం ఉండాలి, ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళంతా ఎక్స్ట్రోవర్ట్స్. మన పర్సనాలిటీ వెదర్ ఇంట్రోవర్టెడ్ ఆర్ ఎక్స్ట్రోవర్టెడ్ మన లైఫ్ లో ఆల్మోస్ట్ అన్ని ఆస్పెక్ట్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం చూస్ చేసే ఫ్రెండ్స్, మన కమ్యూనికేషన్ స్టైల్, మన కెరియర్ చాయిసెస్, మన థింకింగ్ అండ్ డెసిజన్ మేకింగ్, ఈవెన్ మన మైండ్ యాక్టివిటీ అండ్ బాడీ కెమిస్ట్రీలో కూడా విజిబుల్ గా ఉంటుంది. రీసెర్చ్ చెప్తుంది ప్రతి 2 లేక 3లో ఒకరు ఇంట్రోవర్ట్స్. ఇట్ మీన్స్ 33 to 50% ఆఫ్ ద పాపులేషన్ ఆర్ ఇంట్రోవర్ట్స్. కానీ స్టిల్ ఇంట్రోవర్ట్స్ పట్ల చాలా బయాస్ ఉంది. మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఎందుకు సొసైటీ ఇంట్రోవర్ట్స్ ని ఒక డిజార్డర్ లా చూస్తుంది. దానిలో ఉన్న మిత్స్, ట్రూత్స్, సైన్స్ ఏంటి. చాలా మంది ఇంట్రోవర్ట్స్ ప్రపంచంలోనే గ్రేటెస్ట్ అచీవర్స్ ఎలా అయ్యారు, ఎలా మన ట్రూ నేచర్ తో బ్యాలెన్స్డ్ గా జీవించాలి. ఫైనలీ ఇంట్రోవర్ట్స్ కి మాత్రమే ఉన్న రియల్ సూపర్ పవర్ గురించి తెలుసుకుందాం. Welcome back to this life-changing video on introverts, fully inspired by the Quiet book written by Suzanne Cain. This is Suresh Sandilia. Let's begin the Quiet revolution. The myth, something is wrong with me. ఒకసారి మనం కాలాన్ని తిరిగి తిప్పుకుందాం. 1900 ప్రారంభంలోకి వెళ్దాం. ఇప్పుడు ఒక మనిషి ప్రపంచమంతా సక్సెస్ అంటే ఏంటో అనేది మార్చేశాడు. తన పేరు డేల్ కార్నెగీ. ఒకప్పుడు సైలెంట్, కామ్ గా ఉన్న విలేజ్ బాయ్. తర్వాత పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకుని తనలో ఉన్న కాన్ఫిడెన్స్ ని బయటకు తెచ్చుకున్నాడు. తన మాత్రమే మారకుండా తన ఆలోచనలతో ప్రపంచాన్ని మొత్తం మార్చేశాడు. అప్పటి వరకు ప్రపంచం కల్చర్ ఆఫ్ క్యారెక్టర్ లో ఉంది. అంటే ఇంటిగ్రిటీ, ఆనెస్టీ, హ్యూమిలిటీ ఇంపార్టెంట్ అని నమ్మే కల్చర్. కానీ డేల్ కార్నెగీ తర్వాత ప్రపంచం కల్చర్ ఆఫ్ పర్సనాలిటీలోకి మారింది. అంటే లౌడ్ గా ఉండడం, చార్మింగ్ గా ఉండడం, స్పాట్ లైట్ లో ఉండడం లాంటివి సక్సెస్ సింబల్ అయిపోయాయి. అలా సొసైటీ లౌడ్ పీపుల్స్ ని లీడర్స్ అని సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేసింది. స్కూల్స్ లో టాకిటివ్ చిల్డ్రన్స్ ని బెస్ట్ అని చెప్పారు. ఆఫీసెస్ లో నెట్వర్క్స్ చేసిన వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చారు. క్రౌడ్స్ లో కాన్ఫిడెంట్ గా మాట్లాడిన వాళ్ళని సక్సెస్ఫుల్ అని ట్యాగ్ వేశారు. మరి కామ్ గా డీప్ గా ఆలోచించిన వాళ్ళని టూ కామ్, బోరింగ్, నాట్ కాన్ఫిడెంట్ అని లేబుల్ పెట్టారు. అప్పటి నుంచి మన మైండ్ లో ఒక స్మాల్ వాయిస్ అనేది స్టార్ట్ అయింది. మేబీ సంథింగ్ ఈస్ రాంగ్ విత్ మీ, మేబీ ఐఎమ్ నాట్ ఇనఫ్. సైకాలజిస్ట్ దాన్ని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అని అంటారు. when society makes you feel your natural self is a flaw. But you know what? Ivanni myths. Then what is truth? The truth is introversion is a biological trait. It's not a flaw. 1989 హార్వర్డ్ లో జీరోమ్ కాగాన్ అనే ఒక సైంటిస్ట్ ఒక ఎక్స్ట్రాడినరీ ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఆయన 500 బేబీస్ ని అబ్జర్వ్ చేశాడు అండ్ విత్ ఇన్ 45 minutes ప్రెడిక్ట్ చేశాడు ఏ బేబీస్ ఫ్యూచర్ లో ఇంట్రోవర్ట్స్ అవుతారు, ఏ బేబీస్ ఎక్స్ట్రోవర్ట్స్ అవుతారు. బేబీస్ కి న్యూ సౌండ్స్, స్మెల్స్, కలర్స్ చూపించాడు. కొంతమంది బేబీస్ ఇన్స్టెంట్ గా రియాక్ట్ అయ్యారు, కాళ్ళతో కిక్ చేశారు, ఏడ్చారు, చాలా యాక్టివ్ గా బిహేవ్ చేశారు. మిగతా వాళ్ళు మాత్రం కామ్ గా ఉన్నారు. ఇక్కడ షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే లౌడ్ గా రియాక్ట్ అయిన పిల్లలు లేటర్ పార్ట్ ఆఫ్ లైఫ్ లో క్వైట్ థాట్ఫుల్ ఇంట్రోవర్ట్స్ గా మారారు. బికాస్ దేర్ నర్వస్ సిస్టమ్ వాజ్ మోర్ సెన్సిటివ్. ఇట్స్ నాట్ ఎ ఫ్లా, ఇట్స్ ఫైన్ ట్యూనింగ్. మన బ్రెయిన్ లో అమెగిడ్లా అనే చిన్న ఆర్గాన్ ఉంటుంది, లైక్ అవర్ అలర్ట్ సిస్టమ్. కొత్త ఫేస్, కొత్త సౌండ్, కొత్త ఎక్స్పీరియన్స్ వచ్చిన దీని జాబ్ బీ అలర్ట్ అని సిగ్నల్ ఇవ్వటం. ఇంట్రోవర్ట్స్ లో అమిగ్డలా ఎక్కువ యాక్టివ్ గా ఉంటుంది. అందుకే దే ఫీల్ డీప్లీ, రియాక్ట్ కేర్ఫుల్లీ అండ్ థింక్ బిఫోర్ స్పీకింగ్. ఎక్స్ట్రోవర్ట్స్ లో అది కామ్ గా ఉంటుంది. సో దే లవ్ క్రౌడ్స్, స్టిమ్యులేషన్ అండ్ హై ఎనర్జీ. సో ఇంట్రోవర్షన్ అనేది షైనెస్ కాదు, ఇట్స్ జస్ట్ యువర్ బ్రెయిన్స్ యూనిక్ వైరింగ్. యూ ఫీల్ థింగ్స్ డీప్లీ, యూ నోటీస్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. యువర్ ఎనర్జీ డ్రెయిన్ ఫాస్టర్ ఇన్ క్రౌడ్స్ బికాస్ యువర్ బ్రెయిన్ ప్రాసెసెస్ మోర్ డేటా ఎవ్రీ సెకండ్. అందుకే ఇంట్రోవర్ట్స్ కి కామ్ ప్లేసెస్, బుక్స్, మ్యూజిక్ ఇవి రీఛార్జ్ సోర్సెస్. సో నౌ థింక్ అబౌట్ ఇట్. సైన్స్ ఇట్ సెల్ఫ్ చెప్పింది మీ సైలెన్స్, స్టిల్నెస్, సాలిట్యూడ్ అనేది ప్రాబ్లం కాదు, దట్స్ యువర్ బ్రెయిన్స్ బ్రిలియన్స్. కానీ ఇక్కడే అసలైన ప్రశ్న మొదలవుతుంది. ఇదంతా న్యాచురల్ అయితే సొసైటీ ఎందుకు అది ప్రాబ్లం లా చూస్తుంది? మరియు బయాలజీ అయిన ఈ క్వైట్నెస్ ఎలా ఒక పవర్ అవుతుంది? షై అని సొసైటీ డిస్మిస్ చేసిన అదే క్వైట్నెస్ ఒక రోజు ఎలా ఎంటైర్ నేషన్ ని మార్చిందో. యువర్ క్వైట్ ఈజ్ యువర్ పవర్. డిసెంబర్ 1, 1955 ఒక సాధారణ సాయంత్రం ఒక టైర్డ్ లేడీ లాంగ్ డే వర్క్ ముగించుకొని ఒక బస్ ఎక్కుతుంది. ఆమె పేరు రోజా పార్క్స్. బస్సులో కూర్చుంది సైలెంట్ గా, కంపోజ్డ్, ఫీట్ సోలెన్, షోల్డర్ ఏకింగ్, కానీ తన స్పిరిట్ మాత్రం స్టడీ. బస్ నిండిపోయింది, కానీ ఒక వైట్ ప్యాసింజర్ తన కూర్చున్న సీట్ కోరుతాడు. డ్రైవర్ అరిచి చెప్తాడు మూవ్. ఆమె చూస్తుంది కామ్ గా, జెంటల్ గా, మరియు ఒకే మాట చెప్తుంది నో. నో షౌటింగ్, నో అగ్రెషన్,
నో డ్రామా, జస్ట్ క్వైట్ కరేజ్. ఆ ఒక్క మాటే స్పార్క్ అయింది, దానివల్ల సివిల్ రైట్ మూవ్మెంట్ పుట్టింది. 381 రోజులు ప్రజలు బస్ ఎక్కలేదు, మైల్స్ నడిచారు. ఒక ఎంటైర్ సిస్టమ్ కదిలిపోయింది ఒక క్వైట్ లేడీ నో అనడంతో. సుజాన్ కేన్ చెప్పింది రోజా పార్క్స్ లౌడ్ కాదు, డామినెంట్ కాదు. ఆమె జెంటల్, సాఫ్ట్ స్పోకెన్, షై. కానీ ఆమె దగ్గర లయన్ లైక్ కరేజ్ ఉంది. ఆమె ఆటోబయోగ్రఫీ పేరు క్వైట్ స్ట్రెంగ్త్. ఎందుకంటే ఆమె చూపించింది సైలెన్స్ అండ్ పవర్ ఆర్ నాట్ ఎనిమీస్, దే ఆర్ పార్ట్నర్స్. మీ సాలిట్యూడ్ ని కాపాడుకోండి. ప్రతి పవర్ కి రీఛార్జ్ అనేది ఉంటుంది. అలాగే ప్రతి ఇంట్రోవర్ట్ కి సైలెన్స్ అనేది ఒక ఆక్సిజన్ లాంటిది. కానీ నిజం ఏంటంటే సైలెన్స్ అంటే ప్రపంచం నుంచి దూరం కావడం కాదు, ఎప్పుడు ఎలా ప్రపంచాన్ని ఫేస్ చేయాలి అనే ఒక కాన్షియస్ చాయిస్. సైకాలజిస్ట్ బ్రయన్ లిటిల్ ఒక అందమైన థియరీ చెప్పారు, ఫ్రీ ట్రేట్ థియరీ. ఆయన చెప్పారు మనందరికీ కొన్ని సహజమైన ట్రేట్స్ ఉంటాయి. కొంతమంది ఇంట్రోవర్టెడ్, కొంతమంది ఎక్స్ట్రోవర్టెడ్. కానీ మనం ఆ ట్రేట్స్ ని దాటవచ్చు వెన్ సంథింగ్ ఈస్ ట్రూలీ మ్యాటర్స్ టు us. ఒక ఇంట్రోవర్ట్ కూడా స్టేజ్ మీద నిల్చుని పవర్ఫుల్ స్పీచ్ ఇవ్వగలడు. అది స్పాట్ లైట్ మీద ఇష్టం కాబట్టి కాదు, తను చెబుతున్న విషయం మీద లోతైన కేర్ ఉన్నందుకే. ఆ స్ట్రెచ్ ఫేక్ కాదు, అది పర్పస్ డ్రివెన్. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. మీరు ఎక్కువసేపు స్ట్రెచ్ అవుతూ మీ న్యాచురల్ రిథమ్ కి తిరిగి రాకపోతే మీరు డ్రైన్ అవుతారు. దానికోసం బ్రయన్ లిటిల్ అనే సైంటిస్ట్ ఒక కాన్సెప్ట్ చెప్పారు, రీస్టోరేటివ్ నిచ్. అంటే మనం యాక్టింగ్ ఆపేసి మన నిజమైన మనసుకి తిరిగి వెళ్ళే సీక్రెట్ స్పేస్. కొంతమందికి నేచర్ లో వాక్ అవ్వచ్చు, కొంతమందికి బుక్స్ చదవటం, మెడిటేషన్, జర్నలింగ్, లేదా కేవలం కళ్ళు మూసుకుని డీప్ బ్రీతింగ్ చేయడమైనా కావచ్చు. అది వరల్డ్ కోరుకున్న మన వర్షన్ మరియు మన అసలు నేచర్ మధ్యలో ఉన్న ఒక చిన్న పాజ్. సుజాన్ కేన్ కూడా తన టెడ్ టాక్ ఇవ్వడానికి ముందు చాలా నర్వస్ గా ఉన్నారు. ఆమె తర్వాత చెప్పారు, I am not naturally a public speaker, but this message mattered to me. అదే మీనింగ్ఫుల్ స్ట్రెచింగ్ అంటే. అదర్స్ ని ఇంప్రెస్ చేయడానికి కాదు, మన ట్రూత్ ని వినిపించడానికి చేస్తాం. కాబట్టి పర్పస్ ఉన్నప్పుడు స్ట్రెచ్ అవ్వండి, కానీ మీ సోల్ మాట్లాడినప్పుడు మీ సైలెన్స్ లోకి తిరిగి రండి. స్ట్రెచింగ్ మరియు రీస్టోరింగ్ మధ్యలో ఉన్న బ్యాలెన్సే మన నిజమైన పవర్. ఎందుకంటే ప్రపంచం నాయిస్ ని సెలబ్రేట్ చేస్తుంది, మరి మీనింగ్ ఎక్కడ పుడుతుంది? సైలెన్స్ లో. కానీ సైలెన్స్ కి తిరిగి వచ్చే శక్తి, అది మీ గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్. ఇంతవరకు మనం ఒక డీప్ జర్నీలో ఉన్నాం. మన లైఫ్స్ లో మనకి ఒక మిత్ చెప్పబడింది, నిశ్శబ్దంగా ఉండడం అంటే మనలో ఏదో తప్పు ఉందని. కానీ సైన్స్ చెప్తుంది అది తప్పని. ఇంట్రోవర్షన్ అంటే డిజార్డర్ కాదు, అదొక బయోలాజికల్ డిజైన్. అంటే మన మైండ్ మరియు బాడీ ప్రపంచాన్ని స్పెషల్ గా ఎక్స్పీరియన్స్ చేసే ఒక యూనిక్ విధానం. అది మనకి జీరోమ్ కాగాన్ రీసెర్చ్ లో కనిపించింది. మరియు మనం చూసాం రోజా పార్క్స్ లాంటి వైట్ సోల్స్ హిస్టరీని మార్చారు, నాయిస్ తో కాదు, సైలెంట్ కరేజ్ తో. అలాగే మనం నేర్చుకున్నాం కొన్నిసార్లు మన కంఫర్ట్ జోన్ దాటి స్ట్రెచ్ కావాలి, అదర్స్ ని ఇంప్రెస్ చేయడానికి కాదు, మనలో ఉన్న ట్రూత్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి. సుజాన్ కేన్ ఒక ఇంట్రోవర్ట్ గా తాను తన క్వైట్ నేచర్ తో చాలా ఇయర్స్ స్ట్రగల్ అయింది. కానీ ఒక రోజు ఆమె టెడ్ స్టేజ్ మీద నిలబడి తన ట్రూత్ ని షేర్ చేసింది, మిలియన్స్ ఆఫ్ లైఫ్స్ ని చేంజ్ చేసింది. ఆమె 7 years ఈ క్వైట్ అనే బుక్ రాయడానికి కష్టపడింది, ఒక టైమ్లెస్ ట్రూత్ ని నిరూపించడానికి. సక్సెస్ కోసం మీ నేచర్ ని మార్చుకోవాల్సిన అవసరం లేదు, అది ఆనర్ చేయడం చాలు. మీ సైలెన్స్ అంటే వీక్నెస్ కాదు, అదే మీ గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్. సో ఇట్స్ టైమ్ ఫర్ ఆల్ ద థింకర్స్, డ్రీమర్స్, లిసనర్స్. మన బ్రీఫ్ కేసెస్ ని ఓపెన్ చేయడానికి మనం ఇయర్స్ గా క్వైట్లీ క్రియేట్ చేస్తున్నది ప్రపంచానికి చూపడానికి. సో గో అహెడ్, open your briefcase, let your white light shine softly, steadily, truly, because this is White Revolution.